లేక వేరే వాళ్ళని చూసి నువ్వు మారొద్దు. నువ్వు తీసుకోకుండా ఉంటున్నావు, అలాగే ఉండు. తీసుకునే వాళ్ళని చూసి నువ్వు అలవాటు పడమాక, నువ్వు దారి తప్పమాక. ఇక్కడ రెండు రకాలు ఉన్నాయి. నువ్వు ఇతరులను ప్రభావితం చేస్తావు, ఇతరుల ప్రభావం క్రితం కూడా నువ్వు ఉంటావు. నేను ఒకటి చెప్తాను, నేను ప్రభావితం చేసే వ్యక్తులు ఎవరైనా కానీ వారు వాక్య విరుద్ధంగా ఏ ప్రభావాన్ని నీకు ఇచ్చినా ప్రేమతో చెప్పండి, సారీ, ఈ విషయంలో నువ్వు చెప్పిన మాట నేను వినలేను, ఎందుకంటే అది వాక్యానుసారమైన విధానం కాదు. ఆమేన్. దేని బిడ్డలారా, దశలోనిక సంఘంలో ఆ మాట వింటే ఎలా ఉంది చెప్పండి. నేను అసలు మొన్న ఆల్మోస్ట్ అది ఆ క్లాస్ అయితే సాయంత్రం 5 అయిందండి. ఇప్పుడు మేము 5 వరకు చెప్పాలంటే అవుతుంది. మీకు అర్థమవుతుందని చెప్పే భావం. 5 ఉంటారా? నేను ఇలా ఉంటాను, నా టైం అది 10 to 5. నేను విన్నప్పుడు నాకు అనిపించింది, చాలా ఆనందం అనిపించిందండి. మై గుడ్నెస్, అసలు వీళ్ళు వేరే ఊళ్ళో ఉన్న విశ్వాసులకు మాదిరా, వేరే ఊళ్ళో వాళ్ళు వీళ్ళలాగా ఉండాలనుకుంటున్నారా? వీళ్ళ యొక్క వాక్యానుసారమైన జీవితం మాదిరి అక్కడ మోగుతుందా? మైకులు ఏమీ లేవండి. నేను ఒకటే అంటాను, పైకి బాకా పెట్టలేకపోయినా వచ్చిన నష్టమేం లేదు. బాకా పెడతా వాళ్ళు పెద్ద డిస్టర్బెన్స్ తప్పించి ఏమి ఉండదు. మీరందరూ ఒక మాదిరికరమైన వ్యక్తులైతే మీ కుటుంబాన్ని మీరు ప్రభావితం చేస్తారు, మీ పని స్థలంలో ప్రభావితం చేస్తారు, సంఘంలో ప్రభావితం చేస్తారు. ఈ 3 స్థలాల్లో మీరు ప్రభావితం చూపుతూ ఉంటే ఆ ప్రభావం ఎలా ఉంటుందో తెలుసండి, అనేక మంది మార్పుకు మీరే కారణం అవుతారు. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసముతో కూడిన మీ పని, ప్రేమతో కూడిన మీ ప్రయాస, నిరీక్షణతో కూడినటువంటి మీ ఓర్పు, ఇవన్నీ కూడా వాక్యానుసారంగా ఉన్నటువంటి విషయాలండి. పౌలు వాటిని జ్ఞాపం చేసుకుంటున్నాడు. ఆఖరిగా పౌలు అంటున్నాడు కదా, ఆ 2 విషయాలతో ముగిస్తాను. చాలా విషయాలు మీరు చదవండి, జస్ట్ ప్లెయిన్గా చదువుకుంటూ వెళ్ళండి. మీ హృదయాన్ని తట్టే భావాలు ఎన్నో అండి, ఎన్నో 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 విలువైన భావాలు. ఆమేన్, హల్లెలూయా. అలాంటి ఒక ఉన్నతమైన సంఘముగా ఉండేటువంటి కృపను పరిశుద్ధాత్మ దేవుడు అందరికి దయచేయను గాక. ఆమేన్. చెప్పండి, ఎంతమందిని ప్రభావితం చేయాలనుకుంటున్నారు? చెప్పాలి. ఎంతమందిని ప్రభావితం చేయాలనుకుంటున్నారు? 3 ప్లేసులు అండి. ముందు కుటుంబంలో మీ ప్రభావం కరెక్ట్గా ఉండాలి. అర్థం చేసుకోండి, ఒకవేళ మీలో చెడు అనేది ఉంటే మీరు చెడుగానే ప్రభావితం చూపుతారు. దానివల్ల మీ కుటుంబం చెడిపోతుంది, మీ బిడ్డలు చెడిపోతారు. కాబట్టి కుటుంబంలో ఒక మంచి ప్రభావాన్ని చూపుదాం. అందుకే వాక్యం చదువుదాం, రోజు వాక్యం చదవాలి. ప్రార్థన ఉంది, కృపావరాలు ఉన్నాయి, దర్శన వారం ఉంది, ఎన్నో ఎన్నో కృపలు మనం కలిగి ఉన్నాం. దాంతోపాటు దేవుడు అంటే భయం ఉంది. కానీ వాక్యానుసారంగా జీవించాలనేటువంటిది మనకు చాలా అవసరమండి. అదే మన బలహీనతలకు మూలం. రీసెంట్గా జరిగింది ఒక విషయాన్ని చెప్పి వాక్యాన్ని ముగిస్తాను. ఈ మధ్యలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నాం. ఆ సమస్యలను బట్టి నాయకులు ఆలోచన చేస్తూ ఉన్నారు. అసలు ఎందుకని? ఒకచోట కాదు, అన్ని రాష్ట్రాల్లో ఈ సమస్య ఉంది. ఒక్కొక్క రాష్ట్రంలో సమస్యలు కనబడుతున్నాయి. ఎందుకని? ఏమవుతుంది? ఎందుకు వీళ్ళు ఇలా వికృతంగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పి వాళ్ళు ప్రార్థన చేస్తూ అలా అన్నీ పరిశీలిస్తున్నప్పుడు వాళ్ళకి అర్థమైంది, ఈ సమస్యలన్నిటికీ మూలం ఏంటంటే ఆధ్యాత్మికంగా వారు వాక్యానుసారంగా జీవించకపోవటమే అర్థమైందండి. కొన్ని సమస్యలు చెప్తాను. అనేక రకాలండి. అవన్నీ చూసిన తర్వాత వాళ్ళు ఆలోచన చేసి ఏమనుకున్నారంటే, ఇవన్నీ సరవాలంటే వాళ్ళని ఆత్మీయంగా మనం బలపరచాలని ఒక స్టెప్ తీసుకుని ప్రతి వారం ప్రత్యేకంగా
వాక్యం బోధించే మాకు వాక్యాన్ని బోధించేటువంటి సెషన్స్ ప్రారంభించారు. మీకు అర్థమైంది చెప్పే మాట? పాస్టర్ అంటే దేవుడు కాదండి. పాస్టర్ మీద ఉండే ప్రభావం సైతాన్ది అంతా ఎంత కాదు, ఎన్నో రకాల దాడి చేస్తాడు. దావీదు లాంటి ఊరుకోలా, అంత అద్భుతమైన దైవజనుడుతున్నటువంటి గెహాజీనే ఊరుకోలా. అవునా కదా? సాతాను ఎప్పుడు దాడి చేస్తుంటాడు. వాళ్ళు దారి తప్పారనుకోండి మొత్తం పోయినట్లే. దావీదు తప్పితే రాజ్యం మొత్తం నాశనం అయిపోయినట్లు లెక్క. కానీ దేవుని దైవభయం కలిగిన వాడు జీవితాన్ని మార్చుకున్నాడు, దైవానుగ్రహం పొందాడు, నా హృదయానుసారుడుగా పిలువబడ్డాడు. ఆమేన్. కాబట్టి తెస్సలోనిక సంఘంలో 2 మాటలు గుర్తుంచుకుందాం. నువ్వు దేని చేత జ్ఞాపకం చేసుకొని పడతావు, ఒకటి. రెండవది, నువ్వు ఎంతమందిని ప్రభావితం చేస్తావు, లేకపోతే ఎలాంటి ప్రభావం కింద నువ్వు ఉంటావు, అది నీ ఇష్టం. ఎలాంటి ప్రభావం కింద నువ్వు ఉంటావు దాని ఫలం చూస్తావు. ఎంతమందిని ప్రభావితం చేస్తావో ఆ ఫలాన్ని ఇతరులు నువ్వు చూస్తావు. ఆమేన్. కాబట్టి అలాంటి ఉన్నతమైన కృప పరిశుద్ధాత్మ దేవుడు మన అందరికీ దయచేయను గాక. ఆమేన్. తల ఉంచి చిన్న ప్రార్థన చేద్దాం. ఉదయకాలం విన్న వాక్యం అందరూ కూడా చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ తల ఉంచి ప్రార్థన చేద్దాం. ఎంత అద్భుతమైనటువంటి గుణాలంటే వారు చాలా అద్భుతమైన ప్రభావాన్ని కలిగిన వారు ఉన్నారు. ఈ ఉదయకాలం చిన్న ప్రార్థన చేద్దాం. అందరూ కూడా జీవించకపోతే ఎట్లా? అందరూ కూడా ప్రార్థన చేసుకుందామా? ప్రభువుని అడుగుదాం. ఈ ఉదయకాలం అందు దేవునికి అప్పగించుకుందాం. నువ్వు ఎలాంటి మాదిరిని కలిగి ఉన్నావు? నువ్వు ఎంతమందిని ప్రభావితం చేస్తున్నావు? నీ బిడ్డలు నీ చేత ప్రభావితం చేయబడాలి. అలాగే నీ కుటుంబము నీ చేత ప్రభావితం చేయబడాలి. నువ్వు పనిచేసే స్థలములో అనేక మంది నీ ప్రవర్తన ప్రభావితవంతంగా ఉండాలి. అలాగే నువ్వు సంఘములో కూడా అనేక మంది నువ్వు ఆధ్యాత్మికంగా ప్రభావితం చేయాలి. అనేక మంది ఎదుగుదలకు నువ్వు కారణం కావాలి. అనేక మంది ఆత్మలో వర్ధిల్లడానికి నువ్వు కారణం కావాలి. అనేక మంది దేవుణ్ణి ప్రేమించడానికి నువ్వు కారణం కావాలి. అనేక కుటుంబాలు కలిసి ప్రార్థన చేసుకోవడానికి నువ్వు కారణం కావాలి. కుటుంబాలుగా దేవుని మందిరానికి రావడానికి నువ్వు కారణం కావాలి. నీ కుటుంబాన్ని చూసిన వారు, నిన్ను చూసిన వారు నీలో ఒక మాదిరి చూడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ ఉదయకాలం అందరూ ప్రార్థన చేద్దాం. దేవుని అడుగుదాం. ప్రభు సహాయాన్ని కోరుకుందాం. అయా నీ కృప దయచేయి నాయన. ఈ ఉదయకాల సమయాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం. అందరూ ప్రార్థన చేసుకుందాం. అందరూ వచ్చిన ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా మీకు స్తోత్రాలయ్యా. నీ దయను బట్టి స్తుతిస్తున్నాం ప్రభు. మీ నమ్మకత్వాన్ని బట్టి కృతజ్ఞత స్తోత్రాలయ్యా. మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన గొప్ప దేవుడవు. మీ నమ్మకత్వాన్ని మాకు కనపరుస్తున్నావు కదా నా తండ్రి. మమ్మల్ని విడవలేదయా, నీకు వందనాలు. మాలోన్న లోటుబాట్లు బట్టి మనం త్రోసివేయలేదు ప్రభా, నీకు వందనాలు. సంఘం అనగా మీ రక్తము చేత కడుగబడినటువంటి సంఘము, మీ శరీరము, మిమ్మల్ని పోలిన వారుగా ఈ లోకంలో మేము ఉండాలని మీరు కోరుకుంటున్నారు కదా. అలాంటి ఉన్నతమైన కృప దయచేయి. విత్తబడిన వాక్యానికి నీరు కట్టండి. ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని ప్రతిష్ఠించండి. ఫలింపు దయచేయి ప్రభువా. తెస్సలోనిక సంఘములో ఉన్నవారు ఎలాగైతే వారు జ్ఞాపకం చేసుకొని పడ్డారో, ఎలాగైతే వారి యొక్క జీవితము, వారి మాదిరి అనేకుల ఎదుట మారుమ్రోగేదిగా ఉందో, అలాగే ఉన్న ప్రతి బిడ్డ ప్రభువా, నీ బిడ్డలు ప్రభువా భక్తి కలిగి, ఎంతో దైవభక్తి కలిగి, కృపావరాలు కలిగి నా తండ్రి లోకంలో భక్తి చేస్తున్నారు. కానీ ఇదిగో కొన్ని విషయాల్లో మేము బలహీనమయ్యా దేవా. మా బలహీనతలను మేము సరి చేసుకోవడానికి సహాయం దయచేయి. మా లోపాలను మేము సరి చేసుకుని ప్రభువా నీ ఎదుట నా తండ్రి, నీ బిడ్డలుగా అనేకుల ఎదుట మాదిరికరమైన వారుగా, అనేకులను ప్రభావితం చేయవారుగా మా కుటుంబంలో, పని స్థలంలో, సంఘంలో ఉండే కృప మా అందరికీ దయచేయండి. విత్తబడిన వాక్యానికి నీరు కట్టండి. సర్వశక్తిమంతుడా దేవా, ప్రతి మాసము ఒక్కొక్క సంఘమును గూర్చి ధ్యానించడం ద్వారా ఆది అపోస్తులకు ఉన్నటువంటి అనుభవాలను, ఆది అపోస్తులు కలిగినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి కృపను మేము కలిగి ఉండేటువంటి ధన్యత మా అందరికీ దయచేయండి. నీ బిడ్డలను మీరు దర్శించి దీవించమని, విత్తబడిన వాక్యానికి నీరు కట్టమని సర్వశక్తి గల యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పాటు పాడుచు కానుకలు పట్టుకుందాం.
యేసుని రూపంలోనికి మారాలి, యేసుని మాదిరి మనకు రావాలి. యేసుని రూపంలోనికి మారాలి, యేసుని మాదిరి మనకు రావాలి. ఇదే ప్రభుని నిర్ణయం, ఇదే ప్రభుని పిలుపు, ఇదే ప్రభుని నీతి, ఇదే ప్రభువుకు మహిమ. ఇదే ప్రభుని నిర్ణయం, ఇదే ప్రభుని పిలుపు, ఇదే ప్రభుని నీతి, ఇదే ప్రభువుకు మహిమ. యేసుని రూపంలోనికి మారాలి, యేసుని మాదిరి మనకు రావాలి. యేసుని రూపంలోనికి మారాలి, యేసుని మాదిరి మనకు రావాలి. యేసుతో నడవాలి, యేసు ప్రేమను చాటాలి, యేసు త్యాగము చూపాలి, యేసు సహనము చాటాలి. యేసుతో నడవాలి, యేసు ప్రేమను చాటాలి, యేసు త్యాగము చూపాలి, యేసు సహనము చాటాలి. యేసే లోక రక్షణని జనులందరికీ చాటించు, యేసే లోక రక్షణని జనులందరికీ చాటించు, అన్యజనులందరికీ చాటించు. ఇదే ప్రభుని నిర్ణయం, ఇదే ప్రభుని పిలుపు, ఇదే ప్రభుని నీతి, ఇదే ప్రభువుకు మహిమ. ఇదే ప్రభుని నిర్ణయం, ఇదే ప్రభుని పిలుపు, ఇదే ప్రభుని నీతి, ఇదే ప్రభువుకు మహిమ. యేసుని రూపంలోనికి మారాలి, యేసుని మాదిరి మనకు రావాలి. హల్లెలూయా. సాక్ష్యం చెప్పేవారు ఉన్నారా? సాక్ష్యం. దేవుని నామానికి వందనాలు. ఆత్మీయ తల్లిదండ్రులకు వందనాలు, ఆత్మీయ తల్లికి వందనాలు, నా ప్రియ సంఘానికి నా శుభములు. నా సాక్ష్యం ఏంటంటే, మా అక్క క్రోసూరావతల అనంతవరం అనే అక్కడ స్కూల్లో చేస్తారు, జిల్లా పరిషత్లో చేస్తారు. లాస్ట్ 8 years నుంచి ట్రాన్స్ఫర్స్ విషయంలో చాలా సఫర్ అవుతున్నారు. అయితే నేను ఈసారి ట్రాన్స్ఫర్స్ ఉన్నాయమ్మా, మళ్ళీ ఎక్కడికి వేస్తారో అని చెప్పారు. చెప్పినప్పుడు నేను ఒకటే అన్నా, ఈసారి నువ్వు మీ ఇంట్లో నుంచే స్కూల్కి వెళ్తా. మా అక్క క్రోసూరావతల అనంతవరంలో జాబ్ చేస్తారు టీచర్గా. వాళ్ళ ఫ్యామిలీ వచ్చి కుంచనపల్లిలో ఉంటుంది. బాబాయ్ వచ్చి దుగ్గురాల్లో జాబ్ చేస్తారు, ఆయన కూడా గవర్నమెంట్ టీచరే. అయితే లాస్ట్ 8 years నుంచి ట్రాన్స్ఫర్స్ విషయంలో అంటే ఫ్యామిలీలో ఉండకుండా వేరే చోట సింగిల్గా ఉంటున్నారు ఆవిడ. అయితే నేను ఈ సంవత్సరం గట్టిగా చెప్పాను, ఈసారి ఖచ్చితంగా మీరు మీ ఇంటి దగ్గర నుంచే మీరు స్కూల్కి వెళ్తారు, అంటే దేవుడు అంత దగ్గరగా ఇస్తారు మీకు ట్రాన్స్ఫర్ విషయంలో, నేను ప్రార్థన చేస్తాను. అంటే బాబాయి రక్షణ పొందుకున్నారు, బాబాయ్ ప్రార్థన చేసుకుంటారు, కానీ ఇంకా అక్క రాలేదు. సో నేను చెప్పాను, ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తారు అని చెప్పాను. లాస్ట్ వీక్ కాల్ చేశాను, దుగ్గిరాల మండలంలోనే ఇచ్చారు. రోజు కుంచినపల్లి నుంచి బాబాయి అక్క అంటే పిన్ అవుతుంది, నేను అక్క అంటాను. 8 years మా ఇద్దరికి తేడా. ఇద్దరు కలిసి కుంచినపల్లి నుంచి రోజు బైక్ మీద వెళ్ళి బైక్ మీదే వస్తున్నారు, ఇంట్లోనే ఉంటుంది. దేవునికి సమస్తమైన ఘనత, మహిమ, ప్రభావము
ఇప్పుడు చెప్పే సాక్ష్యం జాగ్రత్తగా వినండి. ఇది మొన్న శుక్రవారం జరిగింది. ఏంటంటే ఆ రోజు ఈ మాసంలో మొదటి వారం అంటే వ్రతాల సమయంలో నా చిన్న కుమారుడి మీద కీడు కనపడుతుందని నేను సంఘంలో చెప్పి ఉన్నాను. నాకు మా పెద్ద కుమారుడికి కనపడింది. మా చిన్న బాబు పండు మీద కీడు కనపడుతుంది అని చెప్పి కనపడింది. పెద్దోడు నాకు చెప్పాడు, ఇద్దరం ప్రార్థనలో పెట్టుకున్నాం. అంటే పెద్ద ఏం చేయలేదు, నేను చెప్పాను, సంఘంతో చెప్పి ప్రార్థన చేయించుకున్నాను. అయితే శుక్రవారం నేను స్కూల్కి వెళ్ళి స్టాఫ్ రూమ్లో కూర్చోగానే అమ్మగారు ఫోన్ చేశారు నాకు. జాగ్రత్తగా వినండి, దేవుని కార్యాలు ఎలా ఉంటాయి అంటే, ఫోన్ చేశారు, నేను మాట్లాడి ఆ రోజు నాది ప్రేయర్ టర్న్ అనమాట. అన్ని విషయాలు కనుక్కున్నాను. చివరిలో అమ్మగారు ప్రార్థన చేయండి అని చెప్పి నేను ప్రార్థన చేయించుకున్నాను. ఆ సమయంలో జరిగిన ఒక మిరాకిల్ ఏంటంటే, నేను అన్నయ్య తీసుకెళ్తారు, నన్ను పండుని ఇద్దరిని కారులో తీసుకెళ్తారు. మొదట నన్ను స్కూల్లో దించేసి జీహెచ్ రోడ్లో నుంచి కంటిన్యూగా వెళ్ళి అక్కడ మన బ్రాడీపేట ఫ్లైఓవర్ కింద వాడిని దించేస్తారు. అక్కడి నుంచి వాడు ఆ ఫ్లైఓవర్ మెట్లెక్కి వెళ్తాడు తను వెళ్ళే చోటుకి. అయితే ఆ రోజు ఏమైందంటే ఆ బ్రిడ్జి కింద అండర్ పాస్లో దించుతారంట. వాడు వెనక నుంచి మెట్లెక్కేసి వెళ్ళిపోతాడు. ఆ రోజు కొంచెం ముందుకి పాస్ అనేవి కారు అక్కడ ఆపితే ఆ చుట్టూ తిరిగి ఆ అవతల వైపు నుంచి వెళ్దామని చెప్పి మూవ్ అవుతున్నాడు. అన్నయ్య మూవ్ అయిపోయారు వాడిని దించి. అక్కడ మిషన్ కట్టరు సౌండ్ వస్తుంది కదా, మన ఏదైనా వర్క్ కటింగ్ చేసేటప్పుడు వర్క్ వస్తుంది, ఆ వర్క్ సౌండ్ వస్తుంది వీడికి. వీడు ఏదో ఆలోచించుకుంటా ఆ టర్న్ అయ్యేట వెళ్దాం అనుకుంటుంటే చెట్టు విరిగిపోతున్న సౌండ్ వచ్చిందంట. ఏంటి ఎక్కడో చెట్టు విరిగిపోతున్న సౌండ్ వస్తుందని చెప్పి వెనక్కి తిరిగి చూసేసరికి మీకు ఐడియానే ఉంటుంది, ఆ బ్రాడీపేట బ్రిడ్జికి సెంటర్లో R&B వాళ్ళది వెహికల్స్ అన్నీ సీజ్ చేసిన వెహికల్స్ అన్నీ అక్కడ ఉంటాయి కదండి. ఆ కాంపౌండ్లో ఒక పెద్ద చెట్టు ఉంటుంది. ఆ చెట్టు విరిగిపోతుంది. ఆ విరిగిపోతున్న సౌండ్ వాడికి వినపడి వెంటనే వెనక్కి చూశాడు. చూసిన తర్వాత ఆ చెట్టు పడటం అక్కడున్న కరెంటు పోల్ మీద పడి ఆ కరెంటు పోల్ నుంచి ఒక్కసారి స్పార్కింగ్ అనేది వెంటనే స్ప్రెడ్ అయిపోయింది. ఆ చెట్టు పట్టడానికి బెడ్కి ఎంతో దూరం లేదు. నాకు అది మొత్తం మళ్ళీ మనకి ఆ లొకేషన్ పాయింట్స్ ఉంటాయి కదా, అంతా ఓపెన్ చేసి చూపించాడు. అసలు అక్కడి నుంచి ఆ బిడ్డ పరిగెత్తుకుంటా మళ్ళీ ఫ్లైఓవర్ ఎక్కిందాక ఆ బిడ్డ ఎక్కడ ఆగలేదండి. వెంటనే అన్నయ్య కార్ ఆపేసి ఆ చెట్టుకి ముందు పండు వెనకాల అటు అన్నయ్య పాస్ అయ్యాడు. కొంచెం దూరం కార్ ఆపేసి ఫోన్ చేస్తే, నాన్న నేను క్షేమంగానే ఉన్నాను, నువ్వు వెళ్ళి భయపడొద్దని చెప్పాడంట. అదే సమయంలో జరుగుతున్న కార్యం అసలు ఆ టైంలో పాస్టర్ గారు అంటే నేను స్కూల్కి వెళ్ళిపోతాను కదా, కానీ అమ్మగారు నాకెందుకు చేశారంటే ఈరోజు మీ ప్రేయర్ టర్న్ అక్క అని చెప్పడానికి చేశారు. ఆ అంశాలు నేను నోట్ చేసుకొని చివరిలో ప్రార్థన చేయండి అమ్మగారు అని నేను అడిగి ప్రార్థన చేయించుకుంటున్నాను. నేను సాయంత్రం రాత్రి ఇంటికి వచ్చిందాక నాకు చెప్పలా, అమ్మ కంగారు పడిద్దని. చెప్పినప్పుడు నేను టైం ఇవన్నీ నేను టాలీ చేసుకున్నప్పుడు నాకు ఏ సమయంలో ప్రార్థన జరుగుతుందో ఆ సమయంలో ఈ కార్యం జరిగిందండి. అంటే దేవుడు తన బిడ్డలకి ఎలా రక్షణగా ఉంటాడు అన్నదానికి ఇది ఒక సాదృశ్యం అండి. అంటే చూడండి, మనుషులు గొప్పతనం ఏం లేదండి. ఆయన ఆత్మ బిడ్డల చుట్టూ ఇందాక అయ్యగారు చెప్పినట్టు సంఘ ప్రార్థన ఎంత గొప్ప కీడు అనేది దేవుడు తప్పించారండి. మా శక్తి మా బలం అయితే కాదు. సంఘ ప్రార్థన ప్రత్యేకంగా ప్రార్థన చేసిన ప్రతి ఒక్క సహోదరికి పేరున నేను కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. దేవుడు మరి నా బిడ్డను సజీవ లెక్కలో ఉంచి భద్రపరిచినందుకు దేవాది దేవునికి సమస్తమైన ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. ఇంకొక అంశం ఏంటంటే అండి, పెద్ద బిడ్డ మీద భయంకరమైన కీడు కనపడుతుంది. అది మామూలు కూడా కాదు. కింగ్ కోబ్రా పడగ విప్పి ఒక పెద్ద చెట్టుకి మొదటి నుంచి అది చుట్టుకొని మొదలు పెడితే ఆ పడగ అనేది నా పెద్ద బిడ్డ ఆ పడగ నీడలో ఉన్నాడు. అంటే అంత భయంకరమైన చీకటి శక్తుల లోపల ఉన్నాడు. కాబట్టి నా పెద్ద బిడ్డ కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయమని సంఘాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను. సో చేయండి. మరి శుక్రవారం ప్రార్థన చేసినప్పుడు దేవుడు సంఘానికి ఒక బహుమానం ఇచ్చారు. చెప్పమంటారా గారు? ఇక్కడ
మన ఫ్రూట్ ట్రేస్ ఉంటాయి కదా, వాటితో కింద బ్లూ ట్రేలో ఏమో శనగలు, జల్లిచ్చిన శనగలు వేస్తున్నారు. గ్రీన్ ట్రేతో ఏమో జల్లిస్తున్నారు శనగల్ని. అట్లా జల్లిచ్చిన ఇంతింతవి పెద్ద శనగలు అండి, తెల్ల శనగలు, ముడి శనగలు కాదు. జల్లిచ్చిన శ్రేష్టమైన శనగలన్నీ కూడా ఆ ప్లేస్లో పెద్దది బ్లూది ఒక ప్లాస్టిక్ది అంత ఎత్తుది ఒక సిలిండర్ లాంటి షేప్ అక్కడ పెట్టారు. అట్లా జల్లించబడి వేరు చేయబడిన శనగలన్నీ కూడా దాని నిండా దేవుడు భద్రపరిచి పెట్టాడండి. నాకు శుక్రవారం ప్రార్థన చేసినప్పుడు కనపడిన దర్శనం ఇది. సో సంఘం మొత్తానికి దేవుడు మంచి, అంటే నాకు అనిపించిన భావం ఏంటంటే, గత వారం అమ్మగారు ఆర్థిక పరిస్థితుల్లో, ఇబ్బందుల్లో కొట్టబడుతున్న ప్రతి కుటుంబం, సంఘం అంతా ఉన్నతమైన స్థితిలో నిలబడాలని అమ్మగారు ప్రత్యేకంగా ప్రార్థన చేశారు. దేవుడు ప్రతి కుటుంబానికి ఆర్థికంగా సర్వ సమృద్ధిని దయచేశారని మరి నేను అనుకుంటున్నాను. ఆ శనగలు శ్రేష్టమైన ఆహారము సంఘం మొత్తానికి దేవుడు ఇచ్చారని నేను నమ్ముతున్నాను. అందుని బట్టి దేవునికి నిండి వందనాలు. దేవుడు తన వినికిల్లో ఈ సాక్ష్యాలను దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. 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 దేవుని నామానికి స్తోత్రాలు. ముందుగా పాషమ్మ గారికి పెద్ద పాషమ్మ గారికి నాకు వందనాలు. చేరుకూడి వచ్చిన సంఘం అంతటికి వందనాలు. నేను ఈ మందిరానికి లాస్ట్ ఎప్పుడు వచ్చానంటే ఏప్రిల్లో వచ్చాను. మే నెల మొత్తం ఇంకా జూన్ నెల 2 వారాలు ఈ సంఘంలో నేను రాలేదు. ఎందుకంటే ఫిబ్రవరిలో చాలా బాధతో నేను అనారోగ్య సమస్యతో బాధపడ్డాను. అంటే ఆడవారికి ఏ సమస్య అయితే వస్తుందో ఆ సమస్యతో బాధపడ్డాను, గైనిక్ ప్రాబ్లం. అయితే స్కూల్లో అది వరకు వచ్చేది, కానీ నేను అంతగా దాని గురించి పట్టించుకునేదాన్ని కాదు. అలా వస్తుందిలే, అదే పోతుందిలే అన్న ఇదితో ఉండేదాన్ని. కానీ ఫిబ్రవరిలో స్కూల్లో ఉండగానే ఒకరోజు బాగా సిక్ అయిపోయాను. సిక్ అయిపోయి బాగా ఏడ్చేసాను. వెంటనే ప్రిన్సిపల్కి ఫోన్ చేశాను. నా పరిస్థితి అసలు బాగాలేదండి, నేను అసలు ఏబుల్గా లేను, నాట్ ఏబుల్ టు స్టాండ్ అండ్ సిట్. అంటే నా తల పడుకోవటానికి కూడా నేను యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను, కూర్చోలేకపోతున్నాను, నిలబడలేకపోతున్నాను. సరే, నా చైర్ మీదలో కూర్చొని టేబుల్ మీద తల పెట్టుకొని పడుకోవాలన్నా కానీ నేను ఏబుల్ కరెక్ట్గా లేను. వెంటనే సిస్టర్ ఫోన్ చేసి, సిస్టర్ ఏంటి ఇలా ఉందండి అంటే, ఓకే టీచర్, నేను ఇద్దరిని పంపిస్తాను, ఆయమ్మల్ని మిమ్మల్ని తీసుకొని వస్తారని వాళ్ళు వెంటనే పంపించారు. వెంటనే పక్కన హాస్పిటల్లో వీల్ చైర్లో తీసుకెళ్ళి వెంటనే వాళ్ళు ఒక ఇంజెక్షన్ చేశారు. కాలు బాగా పెయిన్ అన్నమాట, లెఫ్ట్ సైడ్ కాలు. ఇంజెక్షన్ చేసిన వెంటనే మా హస్బెండ్కి ఫోన్ చేశారు, నరేష్ గారు వచ్చారు. వచ్చిన తర్వాత అల్ట్రాస్కాన్ రాసి గైనిక్ ప్రాబ్లం ఉంది మీకు, ఫైబ్రాయిడ్స్ ఉన్నాయండి, మళ్ళా ఇంకా డిఎన్సీ చేస్తే తప్ప మేము మార్చి 17న డిఎన్సీ ప్రిపేర్ చేశారు. ఆ డిఎన్సీకి నేను వెళ్ళలేదు, ఎందుకంటే అసలు ఈ హాస్పిటల్ కాదు, నాకు మంచి హాస్పిటల్ చూపించయ్యా అని చెప్పేసి దాదాపు నేను 3 నెలలు ప్రార్థన చేశాను. ఫిబ్రవరిలో పడిపోయాను, మార్చి, ఏప్రిల్, మే 3 నెలలు ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుతం. మధ్యలో ఒక హాస్పిటల్కి వెళ్ళాను, అక్కడ ఏమన్నా అంటే ఇది డిఎన్సీకి 30,000 అవుతుంది, అలా ఆపరేషన్కి 1 lakh అవుతుందని చెప్పారు. అయితే ఏంటి ఇంత చెప్తున్నారు ఏంటి ప్రభువా, నువ్వు నాకు ఏదైనా సరే ఒక మంచి హాస్పిటల్ చూపించన్నప్పుడు వెంటనే ఎన్ఆర్ఐ గుర్తొచ్చి, స్టెల్లా దుబాయ్లో ఉంది, మా తోడుకోళ్ళు మీ అందరికీ తెలుసు, తనకి ఫోన్ చేశాను. ఫోన్ చేసి, స్టెల్లా ఇలా నా పరిస్థితి,
నువ్వు ఎవరికన్నా నాకు కాంటాక్ట్ చేయించు, వాళ్ళతో నేను మాట్లాడుకొని కొంచెం ర్యాంక్ ఉండేవాళ్ళు కొంచెం లేడీ డాక్టర్తో నేను చూపించుకుంటాను అన్నప్పుడు స్టెల్లా వెంటనే అక్క ఉన్నారు ఒకళ్ళు, ఒక సిస్టర్ని మీకు పరిచయం చేస్తాను, వాళ్ళతో మీరు మాట్లాడండి అక్క నేను చెప్తాను అన్నప్పుడు వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఒక బుధవారం మాత్రమే ఉంటారంట ఆ ర్యాంక్ ఉండేవాళ్ళు, పైగా లేడీ గైనిక్. సరే వెళ్దాము, ఇంకా వెంటనే సెలవులు ఇచ్చారు అయితే మధ్యలో ఒకసారి కూడా పెయిన్ వచ్చింది, అట్లానే ట్యాబ్లెట్లు వేసుకొని అలానే స్కూల్కి వెళ్ళొచ్చి అకాడమిక్ క్లోజ్ కదా, అకాడమిక్ ఎండింగ్ ఇయర్ అప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా అన్నీ సబ్మిట్ చేసి రావాలి కదా, అవన్నీ సబ్మిట్ చేసి వెంటనే నేను ఇంకా హాస్పిటల్కి వెళ్దామని చెప్పేసి రెడీ అవుతున్నాను. లాస్ట్ ప్రేయర్ ఇక్కడ వసుంధరక్క ప్రేయర్ పెట్టించారు చర్చి ముందు, ఆ ప్రేయర్లోనే నేను లాస్ట్ ప్రేయర్ పాల్గొన్నాను. తర్వాత ప్రేయర్స్లో ఎక్కడా పాల్గొనలేదు. లాస్ట్ వీక్ హోలీ వీక్ రోజు వచ్చాను. అయితే స్టెల్లా ఆ గైనిక్కి చూపించినప్పుడు నేను వెళ్ళిపోయి మొత్తం టెస్టులన్నీ రాసేశారు. రాసి మిరకలు ఏంటంటే అన్నీ తక్కువే, విత్ ఇన్ ఓపీ కూడా చాలా చాలా తక్కువ, లెస్ 10 రూపీస్ అట్లా. అల్ట్రా స్కాన్ అయితే 450, 350s, ఏ టెస్ట్లు అయినా ఇట్లా ఉంది. చాలా బాగుంది ఇక్కడ అని చెప్పేసి చేయించుకున్నప్పుడు మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్ అని వాళ్ళు ఐడెంటిఫై చేసి వెంటనే మీకు సర్జరీ పడుతుంది అని చెప్పారు. ఇంకా వాళ్ళు అన్నారు ఫస్ట్ డిఎన్సీ చేయాలి, తర్వాత ఆ రిపోర్ట్ని బట్టి మేము సర్జరీ చేస్తామన్నారు. సరే డిఎన్సీకి ఓకే అని చెప్పాను. ఒకటేమో ఆరోగ్యశ్రీ కింద పెట్టేశారు, 2 కుదరదండి, ఒకటి పేమెంట్ అన్నారు. సరే సర్జరీ పేమెంట్ పెట్టండి, ఒకటి ఆరోగ్యశ్రీ పెట్టండి అని చెప్పాను. వాళ్ళు అలానే పెట్టారు. ఇంకా ఈ డిఎన్సీ చేసి రిపోర్ట్ రాకుండానే వాళ్ళు ఏమన్నారంటే మీకు వెంటనే 2 డేస్లో సర్జరీ పెట్టేస్తున్నాం, రెడీ అవ్వండి అన్నారు. అదేంటి మేడం, నాకు ఇది రావాలి కదా, డిఎన్సీ చేసిన రిపోర్ట్ రావాలి కదా, అందులో ఉన్న ఇన్ఫెక్షన్ బట్టి కదా మీరు చేయాలి అని నేను క్వశ్చన్ చేసినప్పుడు వాళ్ళు అన్నారు అవసరం లేదు, మేము కంటితో చూస్తేనే చెప్పగలము అక్కడ ఇన్ఫెక్షన్ ఎంతవరకు ఉందని అని అన్నారు. సరే వెంటనే సర్జరీకి ఓకే చెప్పేసాము. నేను నరేష్ గారు ఇద్దరితో మాట్లాడారు, ఓకే చెప్పాము. సరే థియేటర్లోకి తీసుకెళ్ళారు. థియేటర్లోకి తీసుకెళ్ళేంతవరకు నాకు భయం ఏమనిపించలేదు, కానీ అంతకుముందు డెలివరీ అయినప్పుడు ఎలా చేసేవాళ్ళు అలా చేస్తారు అని నేను ఈజీగా వెళ్ళిపోయాను. చేసిన తర్వాత అక్కడ థియేటర్లోకి వెళ్ళినాక స్ట్రక్చర్ మీద పడుకోబెట్టినాక బ్యాక్ ఇంజెక్షన్ చేస్తారు కదా, అది నన్ను చాలా బాధపరిచింది. అది 1000 మందిలో ఒకళ్ళకి అలా అవుతుందంట. వాళ్ళు ఇంజెక్షన్ గుచ్చినప్పుడల్లా ఒకటి మాట్లాడుతున్నారు, హార్డ్గా ఉంది అని. అంటే ఏదో ఒక ప్లేస్ సెట్ చేసుకొని అక్కడ గుచ్చి చేసేస్తే అయిపోయేది. 3 సార్లు ఆ ఇంజెక్షన్ చేయటం, హార్డ్గా ఉంది అంటాం. అంటే మెత్తగా ఉన్న ప్లేస్లో అంటే ఎముక్కు టచ్ కాకుండా తీసి ఆ ఇంజెక్షన్ చేయాలంట. తర్వాత కనుక్కున్నాను నేను, హార్డ్గా ఉందని 3 సార్లు అలా చేశారు. సరే అది చేసిన తర్వాత మత్తెక్కింది. ఆపరేషన్ అంతా బాగా జరిగింది. ఆపరేషన్ జరగటంలో ఏ ప్రాబ్లం లేదు, కానీ ఈ ఇంజెక్షన్ ఇచ్చిందే నన్ను చాలా బాధపరిచింది. దానివల్ల ఒక నైట్ అంతా అబ్జర్వేషన్లో పెట్టారు. తర్వాత వార్డుకు షిఫ్ట్ చేసిన తర్వాత ఆ బెడ్ మీద పడుకున్న వెంటనే నేను కళ్ళు మూసుకున్నాను. నైట్ అంతా అబ్జర్వేషన్ రూమ్లో ఉన్నప్పుడు నేను పైకి చూసి ఒకటే ప్రార్థన చేస్తున్నాను. నాకు ఆ ఒక్క ఫ్లోర్ తప్ప ఇటు తిరగటానికి లేదు. ఆ ఫ్లోర్ ఇట్లా పడుకొని ఆ ఫ్లోర్ వైపే చూస్తున్నప్పుడు దేవుని బలమైన హస్తము నేను పడుకున్న ప్లేస్లో ఎత్తుగా కనపడి అపిరెన్స్ జస్ట్ అట్ అపిర్ అయ్యి మాయమైంది. దేవునికి స్తోత్రం అని ఎంతగానో దేవుడు నాతో ఉన్నాడు, నాకు ఇంకేం భయం లేదు. ఆ అబ్జర్వేషన్ రూమ్లో నాతో పాటు ఉండేవాళ్ళు అంతకుముందు అంతా నిద్ర లేదు, మాకు చాలా ఇబ్బంది పడుతున్నామని అన్నారు. నేను ఎప్పుడైతే ఆ రూమ్లోకి వెళ్ళి ఉన్నాను, నైట్ అటుపక్క వాళ్ళు నిద్రపోతున్నారు, ఇటుపక్క వాళ్ళు నిద్రపోతున్నారు, నేను మాత్రం కళ్ళు తెరిసి అంతా చూస్తూ ప్రార్థన చేసుకుంటాను. నన్ను లేపి కూర్చోబెట్టయ్యా, అయ్యా నీ సాక్షిగా బలంగా ఉంటానయ్యా అని చెప్పేసి నేను ఆ నైట్ అంతా ప్రార్థన చేసుకుంటా ఈ విధంగా ఉన్నాను.
వార్డులో ఆ బెడ్ మీద పడుకున్నప్పుడు నేను కళ్ళు మూసుకున్నాను. ఏదో ఒక కారు హెడ్ లైట్స్ ఉంటాయి కదా వైట్గా, ఆ హెడ్ లైట్స్ వచ్చి నా కుట్ల మీద అట్లా ఫోకస్ అవుతుంది. నేను అప్పుడు దేవుని హస్తము, దేవుని కృప నా మీద ఉంది, నాకు ఇంకా ఏమీ కాదు అనుకున్నాను. నరేష్ గారిని అసలు ఆ వార్డులో ఉంచటల్లా, ఎందుకు అది గైనిక్కి సంబంధించింది, ఎప్పుడు లేడీసే ఉంటారు, జెంట్స్ ఉండరు. సరే నాకు ఒకళ్ళైతే కావాలి కదా మరి పరిచర్య చేయడానికి, అందుకని అమ్మ ఉంటే పెద్ద వయసు, ఆమె ఏం చేయలేదు. సరే స్పెషల్ రూమ్ ఒకటి తీసుకున్నాము. ఇంకా స్పెషల్ రూమ్లో మేమిద్దరం ఉన్నాము. సరే ఆ స్పెషల్ రూమ్లోకి వెళ్ళిన దగ్గర నుండి నేను టాయిలెట్కి వెళ్ళలేకపోతున్నాను, కూర్చోలేకపోతున్నాను. సరే లేచి ట్రై చేసి కూర్చుందామంటే ఈ తల పట్టేస్తుంది, కండరాలు పట్టేస్తున్నాయి, బాగా గట్టిగా అయిపోయింది. ఏంటిది అని అంటే, ఇంజక్షన్ ఇచ్చేటప్పుడు 1000 మందిలో ఒకరికి ఇలా అవుతుందండి, ఇప్పుడు మీకు ఇలా అయ్యింది కాబట్టి మీరు అస్సలు లెగవద్దు, తినటానికి తాగటానికి తప్ప మీరు అస్సలు లేగవద్దు. నేనైతే బాగా ఏడ్చేసాను, ఆ పెయిన్ తట్టుకోలేక బాగా ఏడ్చేసేదాన్ని. ఏడవద్దండి తగ్గిపోతుందని వాళ్ళే ఇంత ఇంజక్షన్లు, చాలా పెద్ద ఇంజక్షన్లు పెట్టి 3 రోజులు ఇంజక్షన్లు, జెల్లు, ఇంకా పెయిన్ టాబ్లెట్స్ ఇవన్నీ అప్లై చేసి హార్ట్ ప్యాక్ అవన్నీ పెట్టిన తర్వాత 4వ రోజు క్యూర్ అయ్యింది. దేవునికి స్తోత్రం అనుకున్నాను. దేవునికి స్తోత్రం అనుకున్నాను. తర్వాత ఒకరోజు నైటు ఆత్మీయ తండ్రి, ఆత్మీయ తల్లి నన్ను చూడటానికి వచ్చారు. నేను ఎంతగానో స్తుతించాను. ఆత్మీయ తండ్రి నాతో మాట్లాడిన మాట ఏంటంటే చాలా శ్రేష్టమైన మాట. అది నాతో ఎవరు ఆ మాట చెప్పలేదు. నేను చాలా డిస్టర్బ్డ్గా ఉంటున్నానయ్యా, నేను చాలా బాధపడుతున్నానని బాగా ఏడ్చి లో వాయిస్, నా వాయిస్ అసలు రావట్లేదు, వాళ్ళతో మాట్లాడటానికి కూడా నాతో రావట్లేదు. ఆత్మీయ తండ్రి, అక్క మీరు స్తుతించండి, స్తుతి చెప్పుకుంటా పడుకోండి అక్క, ఏం కాదు మీకు అన్నారు. ఆత్మీయ తల్లి అయితే ప్రార్థన చేసి అన్నారు, అక్క మీకు ప్రార్థన చేస్తుంటే దేవుడు వచ్చి మీకు యాపిల్స్ ఇస్తున్నాడు అక్క అన్నప్పుడు ఈ విధంగా నేను ఎంతగానో ఆదరించబడ్డాను. ఆత్మీయతలో కూడా చాలా బలం పొందుకున్నాను. దేవుని కార్యాలు దేవుని బిడ్డల పట్ల ఏ విధంగా జరుగుతాయి అంటే జస్ట్ ఆయన నమ్మాలి విశ్వాసంతో. ఎంత గొప్ప విశ్వాసంతో నమ్మాలంటే ఏదో చిన్నగా నమ్మడం కాదు, ఆయన చాలా గొప్ప దేవుడు కాబట్టి చాలా గొప్పగా జరిగిద్దా జరగదా అన్నట్టు కాదు, అది జరిగిద్ది ఖచ్చితంగా అని మనం విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనం అనుకున్నది దేవుడు మనకి జై జీవితాన్ని ఇస్తాడు. అలాగే సరే ఇంటికి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత అంటే ఇంకోటి ఏంటంటే చాలామంది డాక్టర్స్ ఉంటారు అక్కడ, మనల్ని ఎప్పుడు రౌండ్ చేస్తూ ఉంటారు. చీఫ్ అసిస్టెంటు, పీజీలు, ఇంటర్నల్స్ వీళ్ళందరి మధ్యలో మనకి ఆ వైద్యం అనేది జరుగుతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు మనల్ని వాళ్ళు గైడ్ చేస్తూ ఉంటారు. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత నేను చాలా ఆందోళన పడుతున్నా. ఈ డిఎస్సి ఎగ్జామ్ ఏమో డిఎస్సి ఎగ్జామ్ ఏం చదవలేదు, అంతకుముందు ఏందో చదివి ఆ ప్రీవియస్ నాలెడ్జ్ ఏమో నా దగ్గర ఉంది, కానీ ప్రజెంట్ అయితే నాకు పర్ఫెక్షన్ అనేది లేదు. ఇంకా ప్రార్థన చేస్తున్నాను, యేసయ్య ఏంటి ఎప్పుడు ఈ వేదనలు, ఈ బాధలు, ఈ శోధనలు, ఈ రోగాలు ఇదేనా ఇంకా ఎప్పుడు జీవితంలో, ఇంకా ఏంటి ఇంత సంతోషం లేదా, ఎప్పుడు ఇలానే బాధపడుతూ ఉండాలా అని నేను ఒకరోజు బాగా తీవ్రంగా ఆలోచిస్తూ బాధపడుతున్నప్పుడు సిస్టర్ గారు ఒకరోజు ఫోన్ చేసినప్పుడు నాకే బాగాలేక నేను మాట్లాడటానికి యాక్సెప్టబుల్ కాదు, అయినా మాట్లాడలేను, అంత లెంత్గా నేను మాట్లాడలేను అని చెప్పేసి తర్వాత మళ్ళీ సిస్టర్ గారు 2వ సారి ఫోన్ చేశారు, అక్క మీరు ఎలా ఉన్నారు అక్క, అమ్మ నాకైతే అసలు చదవటానికి డిఎస్సి ఎగ్జామ్ రాయటానికి కూడా నాకు ధైర్యం సరిపోవట్లేదని ఇవన్నీ చెప్పినప్పుడు మీరేం బాధపడకండి, అసలు మిమ్మల్ని బట్టి దేవుడు ఇలా చూపిస్తున్నాడు, నాకు ఎంతో బాధపడుతున్నారు, ఎప్పుడు ఇలానేనా అంటున్నారు, ఎప్పుడు ఏదో ఒకటి జరుగుతుందని బాధపడుతున్నారు అక్క, మీకేం కాదు, దేవుడు ఉన్నాడు మీ పట్ల, మీరు అస్సలు ఆలోచించొద్దు, నెమ్మదిగా ఉండండి అని
ఆత్మీయ తల్లి మాట్లాడారు. అలానే ఆత్మీయ తండ్రి అయితే, అక్క దేవుని వాగ్దానం ఉంది, మీరు అసలు ఎందుకు భయపడతారు, మీకు చదివినంతసేపు చదవండి, తర్వాత మీకు తలనొప్పి వస్తే హాయిగా నిద్రపోండి అక్క, మీకేం కాదన్నప్పుడు నాకు చాలా ధైర్యం వచ్చేసింది. అప్పటి నుంచి నేను చదవటానికి కూడా ధైర్యం లేని దాన్ని ఇంకా చదవటానికి స్టార్ట్ చేశాను. బ్రదర్ ఎప్పుడైతే ఒకలాంటి కాన్ఫిడెన్స్ నాకు తెలియదు, నాలో ఉన్న ఒకలాంటి కాన్ఫిడెన్స్, అది కొంచెం నేను ఇంప్లిమెంట్ చేసుకోగలిగాను. ఏదో కొద్దో గొప్ప చదివాను, అంటే పూర్తిగా అయితే నేను చదవలేదు, కానీ మెయిన్ టాపిక్స్ అయితే చదువుకొని వెళ్ళినప్పుడు ఆ మెయిన్ టాపిక్స్లో నుంచే జనరల్గా వచ్చినాయి. అయితే మ్యాథ్స్ అనేది నేను పూర్తిగా చేయటం విఫలమైపోయాను. చేశాను కొంతవరకు, నా పట్టుదలతో నేను చేశాను, కానీ లాస్ట్లో నాకు అసలు టైం సరిపోలేదు. అయినా కానీ దేవుని వాగ్దానం ఉంది. ఎంతమంది అయితే డిఎస్సి రాశారో అంతమందికి దేవుడు ఇవ్వాలని నేను ఎంతగానో ప్రార్థన చేస్తూ నమ్ముతున్నాను. దేవుడు ఘనమైన వాడు కాబట్టి తన ఘనమైన కార్యాలు మన పట్ల నెరవేరుస్తాడని నేను ప్రతిదినము దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. అందరికీ డిఎస్సిలో పోస్టింగ్ వచ్చి అందరూ ఏ విధంగా సాక్ష్యం బిడ్డలుగా నిలబడాలని ప్రార్థిస్తున్నాను. ఈ యొక్క సాక్ష్యం అంతటిని దేవుడు ఈ విధంగా సజీవంగా మీ ఎదుట నిలబెట్టి ఈ విధంగా సాక్ష్యం చెప్పుకున్న విధానాన్ని బట్టి దేవునికే సమస్త మహిమ ఘనత కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. మధ్యలో నరేష్ గారికి వచ్చిన తర్వాత నరేష్ అన్న సిక్ అయిపోయారయ్యా. నరేష్ అన్న సిక్ అయిపోయి అప్పుడు కూడా లాస్ట్ వీక్ అంతా బాగా ప్రాబ్లంలో ఉన్నాము. నరేష్ అన్న కూడా స్వస్థత పొందుకున్నారు. తర్వాత ఆర్థిక పరిస్థితులను బట్టి ప్రార్థిస్తున్నప్పుడు నా 2 రోజుల క్రితం ఒక కల వచ్చిందయ్యా. ఒక బ్యాగు, క్యారీ బ్యాగు, దాని నిండా డబ్బులు, అది బ్యాండేజ్ వేసి దాని నిండా డబ్బులు కనపడ్డాయి. ఇంకా కలర్స్ బాక్స్, కలర్ బాక్సెస్ కూడా నేను ఆ కల్లో చూడటం జరిగింది. వెంటనే మా హస్బెండ్కి చెప్పాను, అవునా అని అన్నారు. ఈ కళ కూడా నెరవేరులాగున ప్రతిదినం అంత డిఎస్సి ఎంతమంది అయితే రాశారో అంతమంది బిడ్డలకు పోస్టింగ్ రావటానికి, కళలు నెరవేరులాగిన, దర్శనాలు నెరవేరులాగిన ప్రార్థన చేయమని సంఘం అంతటిని అడుగుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఎంతగానో నిజంగా ఆ రోజు వాస్తవం మేము వెళ్తా టైం లేదండి. చిల్డ్రన్ క్యాంప్ ఉందా రాత్రి, ఆ రోజు ఊరినే ఫోన్ చేశా మాట్లాడదామని, ఎలా ఉన్నారని. చాలా చాలా డౌన్లో ఉన్నారు. చెక్ 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 చెక్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చాలా లోలో ఉంటే ఇంకప్పుడు అనిపించింది వెళ్ళి రావటం మంచిదని చెప్పేసి, ఇక అప్పుడే 11 ఆ టైం అయింది. వెళ్ళేసరి 12 వెళ్ళి వచ్చాం. దేవుని స్తోత్రం, దేవుని దయ, దేవుడు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. సో కొన్ని ప్రకటనలు దయచేసి గమనించండి. దేవుని కృపలో గడిచిన బుధవారం రాత్రి రామరెడ్డి తోటలో బ్లెస్సింగ్ నైట్ దేవుడు చక్కగా జరిగించారు. అందుబట్టి దేవుని స్తుతిస్తున్నాను. ప్రత్యేకించి రోజుకు ఒకరు చొప్పున ప్రార్థన చేస్తున్నారు. 1 గంట వారు ప్రార్థన చేస్తున్న వారందరిని బట్టి కూడా చెక్ 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 చెక్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. సో ప్రార్థిస్తున్న మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. అలాగే ఎవరైతే ఇప్పుడు దాకా 1 గంట ప్రార్థన చేసే విషయంలో పాల్గొనడానికి నేను చేయగలనా అనుకుంటున్నారో, ప్రతిరోజు కాదు, చైన్ ప్రేయర్లో మీరు ఒక్కరోజు కాబట్టి పేర్లు ఇవ్వండి. ఆల్రెడీ ఈరోజు కూడా ఒకరు ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు కాబట్టి మీకు ఫోన్ చేసి చెప్తారు, ముందు రోజు చెప్తారు ఎవరు ప్రార్థన చేయాలో. కాబట్టి పేర్లు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. మీరు ప్రార్థన చేస్తున్న చాలా వందనాలు. తర్వాత కొన్ని విషయాలు ఏంటంటే, ప్రాముఖ్యంగా మీలో కొంతమంది పుట్టినరోజు అనుకోండి, పెళ్లి రోజు అనుకోండి, ఏం చేస్తారు? కొత్త బట్టలు కొనుక్కొని ఏమైనా వండుకొని చేస్తారు, మంచిది. దాంతోపాటుగా వాస్తవానికి ఒకప్పుడు నేను చాలా ఫ్రీగా ఉండేవాడిని.
కాబట్టి తప్పకుండా అందరం కూర్చుని డాడీ ఉన్నప్పుడు మేము అందరం డాడీ వచ్చేదాకా ఉండి వచ్చిన తర్వాత ఫోన్ చేసి విష్ చేసి అందరి కోసం అందరూ ప్రార్థన చేసేవాళ్ళం. ఇప్పుడు మా పరిస్థితి అట్లా లేదు. అలా అని మేము చేయలేదనో మీరు లేకపోతే ప్రార్థన చేయించుకొని ఉండటం మంచిది కాదు. దేవుడు మరొక సంవత్సరాన్ని తన కృపలో మిమ్మల్ని భద్రపరిచారు. మరొక సంవత్సరం దయాకిరీటాన్ని ఇచ్చారు. కాబట్టి ప్రార్థన చేయించుకోవడం మంచిది. చాలామంది చక్కగా ఫోన్ చేసి ప్రార్థన చేసినప్పుడు అయ్యో అనుకుంటా, పర్లేదయ్యా అంటారు. ఎందుకంటే మీ పుట్టినరోజు కానీ పెళ్లి రోజు కానీ ఏమైనా అయితే ఫోన్ చేయండి. మ్యాక్సిమం గుర్తుంటే మేము చేస్తాం. ఇన్కేస్ ఒకవేళ చేయలేకపోయినా ఏదో వండుకున్నాం, తిన్నాం, బట్టలు వేసుకున్నట్టుగా ఉండకండి. ఓకేనా? దైవజనంతో ప్రార్థన చేయించుకోవడం దీవెన. కాబట్టి ప్రార్థన చేయించుకోండి. ప్రార్థన చేయించుకోవడమే కాదు, కానుక కూడా వేయాలి. అంటే పెద్ద మొత్తాన్ని కాదు, మీకు ఎంత ఉండే అంత 10 రూపాయలు